యా, అది చిన్న సంచలనంలాగా ఉంది. తెలంగాణలో పిఎస్సి అధ్యక్షుడిగా అరికపూడి గాంధీని ప్రభుత్వం నియమించింది, స్పీకర్ నియమిస్తే ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ ఆయన ఎలా నియమిస్తారు? ప్రతిపక్ష నాయకుడి ప్రతిపక్షానికి కదా రావాలి అని బీఆర్ఎస్ వాళ్ళ అభ్యంతరం ఇదంతా కూడా నడుస్తుంది. ఆయన నేను కాంగ్రెస్లో ఎక్కడ చేరాను, నేను కాంగ్రెస్లో చేరినట్టు మీరు నిరూపించండి. ఇప్పుడు నిన్ననే తెలంగాణ హైకోర్టు కూడా అదే చెప్పింది, ఏమని ఆ ప్రక్రియ తీసుకోండి అని. నేను అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశాను. రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు ఆయన కండువా కప్పాడు. ఆ కండువా కూడా కాంగ్రెస్ కండువా కాదు, ఆ కండువా దేవాలయాల్లో కూడా అందరికీ కప్పే కండువా, దాని మీద హస్తం గుర్తు కూడా లేదు. ఓకే, మీరు కావాలంటే డిబేట్కి వస్తాను. నేను అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వంతో సహకరించడం కలవటం వేరు, కానీ దాన్ని ఆధారంగా చేసుకొని నేను కాంగ్రెస్లో చేరినట్టుగా నిరూపించాలి కదా. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక అంశం గుర్తించాలి, టెక్నికల్ అంశాలు, మోరల్ అంశాలు, లేకపోతే ప్రాక్టికల్గా లీగల్ అంశాలు వేరు. రఘురామకృష్ణరాజు అనే ఆయన ఎప్పటి వరకు వైసీపీ ఎంపీ అని రాస్తూ వచ్చారు వీళ్ళు. అవును, మీడియాలో ఆఖరికి ఇంకా ఎన్నికలు ప్రకటించిన తర్వాత ఇంకా 2 నెలల్లో 3 నెలల్లో ఉండే వరకు వైసీపీ ఎంపీ అని రాస్తూ వచ్చారు. కాబట్టి ఎందుకని ఒకటి కొలబద్ద, ఆయన ఎక్కడైనా విప్పును ధిక్కరించడం, ఆయన ఎక్కడైనా ఆ పార్టీ కార్యక్రమాల్లో అధికారికంగా పాల్గొనడం చేస్తేనే టెక్నికల్గా చేరినట్టు అనేది ఒక వివరణ ఇస్తూ వచ్చారు. ఇప్పుడు గాంధీ అయినా ఇందులో చేరిన వాళ్ళైనా అలాంటి పరిస్థితి అక్కడ వచ్చినట్టు లేదు. కలిసినంత మాత్రాన్ని ఇంకొకటి ఏంటని నేను డిబేట్కి కూడా సిద్ధం అంటున్నారు. ఇంకా మూడోది ముఖ్యమైనది మోరల్ క్వశ్చన్ ఒకటి ఉంది. అసలు మొత్తం పార్టీలనే మీరు చప్పరిస్తే, తెలుగుదేశం పార్టీని చప్పరించి, కాంగ్రెస్ పార్టీని చప్పరించి, జీర్ణం వాతాపి జీర్ణం అని కలుపుకున్న బీఆర్ఎస్ లేదా టీఆర్ఎస్ ఇప్పుడు హఠాత్తుగా వేరే వాళ్ళని స్పృశించకూడదు, అసలు వాళ్ళకేసి చూస్తే కూడా దోషం అంటే అది ఎక్కడ నిలబడుతుంది చెప్పండి. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ రాజకీయం లేకుండా ఈ నిర్ణయాలన్నీ చేసిందని నేను అనుకోను. బట్ వెదర్ దే స్టాండ్ ది స్క్రూటనీ ఆఫ్ లా, చట్టబద్ధ పరీక్షకు నిలబడతాయా అనే ప్రశ్నకు వచ్చినప్పుడు చట్టబద్ధ పరీక్షకు నిలబడడం చాలా కష్టం. వ్యతిరేకంగా ఓటేసినట్టు ఇంకోటి ఏదో చూపించాలి. రెండోది గాంధీ ఇంకొక లాజిక్ చెప్తున్నాడు ఆయన. మీకు తెలుసు కదా, శేరిలింగంపల్లి అనేది దేశంలోనే పెద్ద నియోజకవర్గం. దేశంలోనే పెద్ద నియోజకవర్గ ప్రతినిధిగా 3 సార్లు ఎన్నికయ్యాను. కాబట్టి నేను నాలాంటి వాడికి అవకాశం ఇస్తే నేను సేవ చేస్తానని భావించి నన్ను తీసుకున్నట్టున్నారు. లాజిక్ ఎటువంటిది, ఎవరు క్వశ్చన్ ఉండదు, ఆన్సర్ ఉండదు, అంతే కదా. ఇప్పుడు అందుకని ఇక్కడ ఊరికినే రాజకీయంగా నేను హైకోర్టు తీర్పు వస్తే చెంపపెట్టు దీని మీద చర్య తీసుకోవాలని, దీని మీద అంటే అది కుదరదు. రాజకీయంగా నీవు నేర్పిన విజయ నీరజాక్ష అని చాలా బీఆర్ఎస్కి ఇది మెంగుడు పడకపోవచ్చు, కానీ పైగా చట్టబద్ధం కన్వెన్షన్స్ వేరు, కాన్స్టిట్యూషనల్ రూల్స్ వేరు. ప్రతిపక్ష నాయకుడు ఇవ్వడం అన్నది కన్వెన్షన్, అలా అని పూర్తిగా వాళ్ళు చెప్పిన పేర్లకే ఇస్తారా అది కూడా మనమేమి చెప్పలేము. అలా అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ను మంత్రినే చేశారు టీడీపీకి ఇంకా రాజీనామా చేయకుండా. మంత్రినే చేశారు మీరు. మరో పార్టీ తరఫున ఎన్నికైనటువంటి శ్రీనివాస్ యాదవ్ను మంత్రిని చేశారు. ఆ తర్వాత డిస్ప్యూట్ వచ్చినప్పుడు శ్రీనివాస్ యాదవ్ అన్నారంటే, నేను అప్పటి నుంచి నా రాజీనామా లేక జేబులో పెట్టుకొని తిరుగుతున్నాను. మీ జేబులో పెట్టుకుంటే ఉపయోగం ఉంది, అది స్పీకర్ జేబులో కదా పోవాలి. అందుకని దీంట్లో చాలా లిటిగేషన్స్ ఉన్నాయి. నేను హైకోర్టు తీర్పును ఎక్కువగా చూడడం కానీ లేదు, ఇదేదో ఆటోమేటిక్గా దీన్ని చాలా తీవ్రమైందంటే బీఆర్ఎస్ పెద్దగా ప్రశ్నించగలిగిన పరిస్థితిలో లేదు. పోనీ హైకోర్టుకు 10 పేర్లు 4 పేర్లే ఇచ్చారు. ఆ 4 పేర్లలో గాంధీ పేరు కూడా ఉందో లేదో నాకు అంతగా స్పష్టంగా తెలీదు. అవన్నీ ఎలా జరుగుతాయో, నెల తర్వాత స్పీకర్ ఏం చేస్తారో అప్పుడు ఈ సమస్య అసలు అప్పుడు చర్చకు వస్తుంది. బట్ ఒకటండి, బేసిక్గా గాంధీ రేవంత్ రెడ్డికి బాగా సన్నిహితుడు, వీళ్ళందరూ కలిసి పనిచేసిన నేపథ్యం ఇదంతా ఉంది. బట్ ఇట్ ఈజ్ లేటెస్ట్ సెన్సేషన్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్. డెఫినెట్గా అనుభవంతో ఇంకొక సమస్య కూడా ఉంది. పిఎస్సి ఏం చేస్తుంది, ప్రజా పద్ధతుల కమిటీ మామూలుగా అంటే గత ప్రభుత్వాల హయాంలో గతంలో జరిగిన తప్పులను పరిశీలించాలి. ఇంకా పూర్తిగా వాళ్ళకైతే అవి పరిశీలించరు అనే ఒక ఇది కూడా ఉండొచ్చు, ఎందుకంటే అనేది కూడా ఉండొచ్చు. కాబట్టి కొంచెం విమర్శనాత్మకంగా ఉండే వాళ్ళకి ఇద్దామనే ఆలోచన కూడా చేస్తుండొచ్చు. ఓకే సార్, మరొక కీలకమైన అంశం, దేశమంతా చూసే అంశం,
హుస్సేన్ సాగర్ నిమజ్జనంపై ఆంక్షలు. అసలు గణపతి ఉత్సవాలు హైదరాబాద్లో, తెలంగాణలో చాలా అద్భుతంగా జరుగుతాయి. ముఖ్యంగా హైదరాబాద్ అయితే అంతా అటే చూస్తారు కొన్ని కోట్ల మంది. ఏంటి ఈ ఈ నిర్ణయం ఏంటి? ఒక పక్క హైడ్రా రగడ సాగుతుంటే